ఎస్సీ ఎస్టీ పోక్సో కేసులపై కఠిన శిక్షలు విధిస్తోంది నల్లగొండ జిల్లా కోర్టు. గతంలో ఒక వ్యక్తికి ఉరి శిక్ష వేసిన జడ్జి ఇప్పుడు మరో కేసులో ఒక వ్యక్తికి 51 ఏళ్ల జీవిత ఖైదు విధించారు. నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఓ బాలికపై జరిగిన అత్యాచారం కేసులో దోషిగా తేలిన వ్యక్తికి 51 ఏళ్ల జైలు శిక్ష, 85,000 జరిమానా విధించింది. 2021 నవంబర్ 3న తిప్పర్తి మండలానికి చెందిన బాలిక బస్టాప్ దగ్గర వెయిట్ చేస్తుండగా షేక్ కయ్యూమ్ అనే వ్యక్తి బైక్ పై వచ్చి ఆమెను బలవంతంగా బండి ఎక్కించుకున్నాడు. ఓ పాడుబడ్డ ఇంట్లోకి లాకెళ్లి అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు తిప్పర్తి పోలీస్ స్టేషన్లో నిందితుడిపై 5 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 3.5 ఏళ్ల విచారణ తర్వాత నిందితుడిని దోషిగా తేల్చింది. పోక్సో కోర్టు ఇన్ఛార్జి జడ్జి శిక్ష, జరిమానాకు సంబంధించి తీర్పు వెల్లడించారు. దోషి ఖయ్యూమ్కి అత్యాచారానికి సంబంధించి 20 సంవత్సరాలు, పోక్సో కేసులో మరో 20 ఏళ్లు, ఎస్సీ ఎస్టీ కేసులో 10 సంవత్సరాలు, అలాగే బెదిరింపులకు సంబంధించిన కేసులో మరొక ఏడాది జైలు శిక్ష విధించింది. 85,000 జరిమానాతో పాటు బాధితురాలకి 7 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. నల్గొండ జిల్లా కోర్టు ఎస్సీ ఎస్టీ పోక్సో కేసులపై కఠిన శిక్షలు విధిస్తోంది. బాధితులకు సత్వర న్యాయం చేయడానికి పోలీసులు తగిన సాక్ష్యాధారాలను కోర్టులో దాఖలు చేస్తున్నారు. జడ్జి రోజారమణి ఈ తరహా తీర్పును వెలువరించడం ఈ నెలలో ఇది రెండోసారి.